సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. గత ప్రభుత్వంలో జరిగిన పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలు 6 IPSల ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మాఫియాకు సహకరించారని చెప్పారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు మంత్రి నాదెండ్ల. సిఐడి విచారణలో నెట్వర్క్ అక్రమాలు మొత్తం బయటపడతాయని చెప్పారు. భారీ స్కామో రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థమవుతుంది, తెలుస్తుంది. సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఆ విధంగా బయటకు వస్తుంది. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం. ఈ 6 నెలల నుంచి దాదాపు 1066 కేసులు మేము బుక్ చేశాం. 100 మందిని మేము అరెస్ట్ చేశాం. 100 వెహికల్స్ మేము సీజ్ చేశాం. కానీ సరిపోవడం లేదు. దీనికన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరగాలి. సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ మనం ఉపయోగపడాలి మన సమాజానికని నేను కోరుతున్నాను. ఒక 6 IPS ఆఫీసర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళు మెప్పు పొందడానికి కోసం దుర్మార్గంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఎంకరేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి జాతీయ రహదారులపైన వీళ్ళు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని తరలించిన మాట వాస్తవం. ఇది ఎంత భారీ స్కామో